మరో కొత్త నోటిఫికేషన్తో మీ ముందుకు. మనకైతే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి ఒక నోటిఫికేషన్ అయితే విడుదలైందండి. ఏంటి ఆ నోటిఫికేషన్ అంటే, రవాణా, రోడ్లు మరియు భవనాల శాఖలోని ఎలక్ట్రికల్ విభాగం ఏదైతే ఉందో ఆ ఎలక్ట్రికల్ విభాగంలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టులను భర్తీ చేయాలనే ఉద్దేశంతో ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. మరి ఈ నోటిఫికేషన్కి సంబంధించి మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఈ ఖాళీలకు సంబంధించి అప్లికేషన్స్ ఎప్పటి నుంచి ప్రారంభమవుతున్నాయి, ఎవరెవరు అర్హులు, ఏజ్ ఎంత ఉండాలి, ఫీజు ఎంత ఉంటుంది, ఎంపిక ఎలా జరుగుతుంది, దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మనం వీడియోలో తెలుసుకుందాం. హాయ్, హలో, వెల్కమ్ టు T1 అకాడమీ. నేను మీ ఆజాద్. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మనకి ఏదైనా ఒక సంస్థ నుండి ఒక నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఆ నోటిఫికేషన్కి అప్లికేషన్ చేసుకోవడానికంటే ముందు అసలు ఆ నోటిఫికేషన్ ఏ సంస్థ నుండి వచ్చింది, ఆ సంస్థ యొక్క పూర్వవరాలను తెలుసుకున్న తర్వాతనే మీరైతే ఆ నోటిఫికేషన్కి అప్లికేషన్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ ఏ సంస్థ నుండి వచ్చింది, ఏ సంస్థ నుండి వచ్చిందంటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి అయితే వచ్చింది. మరి ఈ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎప్పుడు ఏర్పడింది, ఎందుకు ఏర్పడింది, దీనిని ఎవరు ఏర్పాటు చేశారో ఇప్పుడు తెలుసుకుందాం. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దీనిని ఎప్పుడు ఏర్పాటు చేశారో తెలియడానికంటే ముందు అసలు ఇది ఏర్పాటు కావడానికి గల దారితీసిన పరిస్థితులు ఏంటో తెలుసుకుందాం. పూర్వం మన హైదరాబాద్ రాష్ట్రాన్ని, అప్పుడు హైదరాబాద్ అనేది రాష్ట్రం, ఇప్పుడేమో రాజధాని, అప్పుడు హైదరాబాద్ రాష్ట్రాన్ని నిజాములు పరిపాలించారు. ఎంతమంది? 7 పరిపాలించారు. ఈ 7లో 6వ నిజాం అయిన మీర్ మహబూబ్ అలీ ఖాన్ ఈయన ఏం చేసిందా అంటే హైదరాబాద్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల ప్రక్రియను ప్రారంభించాడు. అటు తర్వాత ఏమైందంటే 1919 ఫర్మానా ద్వారా హైదరాబాద్ సివిల్ సర్వీస్ కమిటీ ఏర్పడింది. ఈ హైదరాబాద్ సివిల్ సర్వీస్ కమిటీ ఏర్పడిన తర్వాత ప్రతిభ ఆధారంగా సివిల్ సర్వీసెస్ ఉద్యోగాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళనైతే ఎంపిక చేయడం జరిగింది. అటు తర్వాత ఏమైందంటే మన భారతదేశంలో బ్రిటిష్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రావిన్షియల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏదైతే ఉందో ఆ కమిషన్ నమూనాగా తీసుకొని మన హైదరాబాద్లో కూడా హైదరాబాద్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఎప్పుడు? 1947 ఏప్రిల్ 27వ తారీఖు నాడు. ఈ 1947 ఏప్రిల్ 27 తారీఖు నాడు హైదరాబాద్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అయితే ఏర్పాటు చేశారు. అటు తర్వాత ఏమైందంటే అప్పుడు మన హైదరాబాద్ రాష్ట్రము మరియు ఆంధ్ర రాష్ట్రం రెండూ కలిసి ఆంధ్రప్రదేశ్గా ఏర్పాటైనాయి. ఏ సంవత్సరంలో? 1956లో. 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత 1947లో హైదరాబాద్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏదైతే ఉందో ఆ హైదరాబాద్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కాస్త 1956లో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో విలీనమైంది. అటు తర్వాత ఏమైందంటే ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణ విడిపోయింది. ఎప్పుడు? 2014 నాడు. దేని ద్వారా? ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014ను అనుసరించి ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణ అయితే విడిపోయింది. తెలంగాణ విడిపోయిన తర్వాత 2014 ఆగస్టు 8వ తారీఖు నాడు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కాస్త తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్గా అయితే మారింది. నోటిఫికేషన్ విషయానికి వచ్చేసరికి ఏ పోస్టులు ఖాళీగా ఉన్నాయి, ఏ పోస్టులు ఖాళీగా ఉన్నాయంటే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ అనే పోస్ట్ అయితే ఖాళీగా ఉన్నాయి. ఏ విభాగంలో? ఎలక్ట్రికల్ విభాగంలో. మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయి? ఎన్ని ఖాళీలు ఉన్నాయంటే 49 ఖాళీలు ఉన్నాయి. మరి ఈ 49 ఖాళీలకు సంబంధించి అప్లికేషన్స్ ఎప్పటి నుంచి ప్రారంభమవుతున్నాయి, ఎప్పటి నుండి ప్రారంభమవుతున్నాయంటే జూన్ 8వ తారీఖు 2026 నుండి ప్రారంభమై జూలై 15, 2026 నాడు అయితే క్లోజ్ అవుతుంది. అది కూడా 5 గంటల వరకే, అంటే సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే ఉంటుంది. 5 గంటల తర్వాత అయితే ఉండదు, క్లోజ్ అయిపోతుంది. కాబట్టి మీరు జూలై 15, 2026 కంటే ముందే అప్లికేషన్ అయితే చేసుకోగలరు. మరి ఈ పోస్టులకు అప్లికేషన్ చేసుకోవాలంటే ఎవరెవరు ఎలిజిబుల్ అంటే భారతీయ పౌరుడు ఎవరైనా కానీ ఈ పోస్టులకు అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. మరి ఈ పోస్టులకు అప్లికేషన్ చేసుకోవాలంటే ఎటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కావాలంటే ఎవరైతే ఈ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్ట్కి అప్లికేషన్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కానీ లేదా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్లో కానీ బీఈ కానీ బీటెక్ కానీ క్వాలిఫై అయితే వాళ్ళందరూ కూడా ఈ పోస్ట్కి అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. ఒకవేళ మరి మెకానికల్ ఇంజనీరింగ్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చా అంటే చేసుకోకూడదండి. కేవలం ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లోను లేదా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్లోను బీఈ లేదా బీటెక్ ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. మెకానికల్ వాళ్ళు ఎలిజిబుల్ కాదు, సివిల్ వాళ్ళు ఎలిజిబుల్ కాదు, ఈవెన్ డిగ్రీ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ కాదు.
కేవలం ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు మాత్రమే ఈ పోస్టులకు అయితే ఎలిజిబుల్. మరి ఈ పోస్ట్కి అప్లికేషన్ చేసుకోవాలంటే ఏజ్ ఎంత ఉండాలి? ఏజ్ విషయానికి వచ్చేసరికి జూలై 1, 2026 నాటికి కనీసంగా 18 సంవత్సరాల నుండి గరిష్టంగా 44 సంవత్సరాల మధ్యలో ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ పోస్టుకి అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. మరి ఈ పోస్టుకు సంబంధించి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందా అంటే ఉంటుంది. ఎంత ఉంటుందంటే ఎస్సీ వాళ్ళకు, ఎస్టీ వాళ్ళకు, బీసీ వాళ్ళకు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు వచ్చేసి 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉన్నది. అదే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కి వచ్చేసి 10 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఉన్నది. అదే తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు వచ్చేసి 5 సంవత్సరాల వరకు అయితే ఏజ్ రిలాక్సేషన్ ఉన్నది. అదే ఎక్స్ సర్వీస్ మెన్లు ఎవరైతే ఉంటారో వాళ్ళకు వచ్చేసి 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఉన్నది. అదే ఎన్సీసీ ఇన్స్ట్రక్టర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు వచ్చేసి 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉన్నది. ఈ పోస్టులకు సంబంధించి అప్లికేషన్ ఫీజు ఎంత? అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చేసరికి ఓసీ వాళ్ళకు, బీసీ వాళ్ళకు వచ్చేసేమో 1000 రూపాయల అప్లికేషన్ ఫీజు అయితే ఉన్నది. అదే ఎస్సీ వాళ్ళకు, ఎస్టీ వాళ్ళకు, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు వచ్చేసి 500 రూపాయల అప్లికేషన్ ఫీజు అయితే ఉన్నది. మరి ఈ పోస్టులకు సంబంధించి ఎగ్జామినేషన్ ఫీజు ఎంత? ఎగ్జామినేషన్ ఫీజు విషయానికి వచ్చేసరికి కేవలం ఎగ్జామినేషన్ ఫీజు 120 రూపాయలు మాత్రమే ఉన్నదండి. ఇది కూడా ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఈ 120 రూపాయల ఫీజు. అన్ఎంప్లాయ్మెంట్ కలిగిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఫీజు లేదండి. కేవలం గవర్నమెంట్ ఎంప్లాయీలు ఎవరైతే ఉంటారో వాళ్ళకు మాత్రమే 120 రూపాయల ఫీజు అయితే ఉంది. మరి ఈ పోస్టులకు సంబంధించి ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఇచ్చాడంటే హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్, నిజామాబాద్ వీటినైతే ఎగ్జామినేషన్ సెంటర్గా ఇవ్వడం అయితే జరిగింది. మరి ఈ పోస్టులకు సంబంధించి ఎంపిక ఎలా ఉంటుంది? ఎంపిక విషయానికి వచ్చేసరికి కేవలం రాత పరీక్ష మాత్రమే ఉంటుందండి. మీకైతే ఎటువంటి ఇంటర్వ్యూ అయితే లేదండి. మీకు రాత పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా మాత్రమే మిమ్మల్ని అయితే ఈ పోస్టులకు ఎంపిక చేయడం జరుగుతుంది. మరి ఈ రాత పరీక్ష ఆన్లైన్లో ఉంటుందా, ఆఫ్లైన్లో ఉంటుందా అంటే ఆన్లైన్లో కానీ ఉండవచ్చు, లేదా ఆఫ్లైన్లో కానీ ఉండవచ్చు. వచ్చే అప్లికేషన్స్ బట్టి వాళ్ళైతే నిర్ణయించడం జరుగుతుంది. ప్రస్తుతానికైతే ఇది ఆన్లైన్, ఆఫ్లైన్ అయితే పేర్కొనలేదండి. ఈ పోస్టులకు సంబంధించి ఎగ్జామ్ అనేది ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ ఉండవచ్చు అని చెప్పుకున్నాం. మరి ఇది ఏ టైప్ ఆఫ్ ఎగ్జామినేషన్ అంటే పూర్తిగా ఆబ్జెక్టివ్ టైప్ అండి. అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. మొత్తం ఎన్ని పేపర్లు ఉంటాయి అంటే 2 పేపర్లు ఉంటాయి. పేపర్ 1 అని, పేపర్ 2 అని. పేపర్ 1కి సంబంధించేమో జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ ఉంటుంది. పేపర్ 2కి సంబంధించేమో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అని ఉంటుంది. మరి దీనికి సంబంధించి మొత్తం మార్కులు ఏంటంటే పేపర్ 1కి వచ్చేసేమో 150 మార్కులు, పేపర్ 2కి వచ్చేసేమో 300 మార్కులు, మొత్తం వచ్చేసి 450 మార్కులు. మరి పేపర్ 1కి సంబంధించి మొత్తం క్వశ్చన్స్ ఎన్ని? 150 క్వశ్చన్స్. అదే పేపర్ 2కి సంబంధించి మొత్తం క్వశ్చన్స్ ఎన్ని? 150 క్వశ్చన్స్. అంటే పేపర్ 1కి వచ్చేసేమో ఒక క్వశ్చన్కు 1 మార్కు, అదే పేపర్ 2కి వచ్చేసి ఒక క్వశ్చన్కు 2 మార్కులు. మరి పేపర్ 1కి సంబంధించి కేటాయించిన సమయం ఎంత? 150 నిమిషాలు. అదే పేపర్ 2కి సంబంధించి కేటాయించిన సమయం ఎంత? 150 నిమిషాలు. మరి ఈ ఎగ్జామ్కి సంబంధించి నెగిటివ్ మార్కింగ్ ఉంటుందా అంటే నెగిటివ్ మార్కింగ్ అయితే లేదండి. మరి ఈ ఎగ్జామ్ ఏ లాంగ్వేజ్లో ఉంటుందంటే పేపర్ 1 వచ్చేసేమో తెలుగు లాంగ్వేజ్లోను మరియు ఇంగ్లీష్ లాంగ్వేజ్లోను రెండిట్లోనూ ఉంటుంది. అదే పేపర్ 2 వచ్చేసి కేవలం ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మాత్రమే ఉంటుంది. మరి ఈ పోస్టులకు ఎంపిక అయితే జీతం ఎంత ఉంటుంది? జీతం విషయానికి వచ్చేసరికి 54,220 రూపాయల నుండి 1,33,630 రూపాయలు అయితే జీతం అయితే ఉంటుంది. మరి ఈ పోస్టులకు సంబంధించి ఎగ్జామ్ ఎప్పుడు ఉండవచ్చు అంటే అక్టోబర్ 2026లో అయితే ఎగ్జామ్ అయితే ఉండవచ్చు అండి. ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి T1 అకాడమీ.